8th క్లాస్ వాళ్ళు చూసుకోండి. హార్కే ఆగే జీత్ హే అన్నాడు. ఎప్పుడైనా కూడా గెలవటం ముందు ఓడటం ముందు సహజం ఇదని ఒక ఆటల్లో ఉండేటప్పుడు స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆడుకునేటప్పుడు గెలిచినా సరే ఓడినా సరే ఒక స్ఫూర్తిగా ఉండాలి. మనం ఓడితే అనుభవం వస్తుంది, గెలిస్తే ఆనందం వస్తుంది. మనకి ఓడిపోయామనుకో అది గొప్ప అనుభవం మనకి. ఎందుకంటే ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ మనం తప్పు చేశామో తెలుసుకోవచ్చు చక్కగా. ఇలా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సహాయకారిగా పనిచేస్తుంది మనకి. షాంపూ కొంచెం దేర్ తక్ ఖేల్నా చాహియే అని చెప్పాడు. సాయంత్రం కూడా కొంచెం టైం ఆడుకోండి అని చెప్తూ ఉన్నాడు. ఆడటం వల్ల శరీరానికి వ్యాయామం లభిస్తుంది, మంచి గాలి కలుగుతుంది, ముక్కుల ద్వారా మంచి గాలిని పీల్చుకుంటాం. కాబట్టి అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తేనే మానవ శరీరం. కాబట్టి ఒక అంగవికలాంగుడు ఎలా తను పరివర్తన తను ఆ అంగవైకల్యాన్ని అధిరోపించి ఎట్లా ఆడి ఎన్ని మెడల్స్ తెచ్చుకున్నాడు, ఎటువంటి పథకాలు తెచ్చుకున్నాడు అనేది ఇక చిన్న పాట అన్నమాట. ఆగే అంటే నీకు ముందుకు వెళ్ళే కొద్దీ కూడా గెలుపు ఓటములు దొరుకుతూనే ఉంటాయి మనకి, అది సామాన్యం అని చెప్పినాడు. తన్మన్వా ఆత్మసే జో బలుబూతు పుటాకే అన్నాడు. ఎవరైతే మనసుని పటిష్టంగా ఉంచుకుంటాడో, శరీరాన్ని పటిష్టంగా ఉంచుకుంటాడో, ఆత్మని పటిష్టంగా ఉంచుకుంటాడో వాడు బాగా ధైర్యంగా ఉంటాడు అని చెప్తున్నాడు. మజబూత్ అంటే ఆరోగ్యంగా ఉంటాడు వాడు అని చెప్తున్నాడు. సఫలత ఉస్కే కదం చూపే, ఎప్పుడూ కూడా సఫలత్వం అనేది నిన్ను ముద్దాడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఏదైతే మన దృఢ విశ్వాసంతో ఉంటామో ఆ విశ్వాసం నిన్ను అన్ని రంగాలలో ముందుకు ఎలా నడిపిస్తూ ఉంటుందో, కాబట్టి సఫలత్వం ఎక్కడ చెందుతామో ఇంకొక అడుగు మనకి ముందుకు వేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. కదము చూదిహే అంటే ఒక్కడు ముందుకు వేయడానికి ఒక మంచి సహాయకారిగా కనబడుతుంది. ఎప్పుడు ఆత్మ మనసు దృఢంగా ఉంచుకోవాలండి. శక్తికి శారీరక తందృష్టి చాకియే అన్నాడు. శక్తివంతంగా ఉండాలిగా. తందృష్టి అంటే శక్తి కావాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైనా మనిషి అనారోగ్యం బాగాలంటే మళ్ళా తిరిగి తను ఆరోగ్యం పొందడానికి చాలా టైం తీసుకోబడుతుంది. కాబట్టి ముందుగా నుంచి పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ చక్కగా మన ఎదుగుదలను మనం చూసుకుంటూ ఉంటే ఎవరికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. నిశ్చిత పరిస్థితి మే समय पर अपना प्रदर्शन करने के लिए मानसिक संतुलन चाहिए व मूल्यों के अनुरूप जीने हेतु ఆత్మబలం चाहिए అన్నాడు. మానసిక సంతులన మనిషిని సంతోషపరచాలి అంటే ఎప్పుడు కూడా ఈ మెదడు చక్కగా పని చేస్తూ ఉండాలి. మనకి పరి ఆలోచనలు పెట్టుకొని ఏంటో ఇవాళ నా మైండ్ లేదు అని ఇలా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారే, అలా ఎందుకంటే వాళ్ళకి పరిస్థితుల్లో అవగాహన వల్ల అలా అనుకుంటుంటారు. కానీ మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకునేటట్టయితే మనలో ఉండేటువంటి తనలో ఉండేటువంటి అన్ని నరాలు సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి చక్కగా కూడా అని చెప్తున్నాడు. అనురూపు జీనే హేతు ఆత్మబలహే అన్నాడు. ఆత్మ నిబ్బరంగా ఉండాలి, అది ఎంతో విలువైనది అని చెప్తూ ఉన్నాడు. तीनों ही प्रकार की क्षमताओं का दूसरा नाम है ఉల్మా గ్లోడియన్ రూడాల్ఫ్ హే అన్నాడు. చక్కగా చెప్పాడు. క్షమించేటువంటి క్షమకి ఇంకొక పర్యాయ పదము విల్మా గోల్డెన్ రూడాల్ఫ్. ఆయన అబ్బాయి పేరు అది రూడాల్ఫ్ అనేటువంటిది అబ్బాయి పేరు అన్నాడు. अमेरिका के टेनेसी प्रांत में एक रेलवे मजदूर के घर में 23 जून 1940 में विल्मा ने जन्म लिया. అమెరికాలో టెనేసీ అనే ప్రాంతంలో ఒక రైల్వే మజదూర్, ఒక రైల్వే కూలీవాడికి 23 జూన్ 1940లో విల్మా అనేటువంటి ఒక చిన్న పిల్లవాడికి జన్మనిచ్చారు. ఎక్కడ? అమెరికాలో. జిస్కి మా గడ్డలు జాగ్రత్త ఝాడు పోచి లగతీతి. వాళ్ళమ్మ ఇంటింటికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేది పాపం. తండ్రి రైల్వే కూలీ, తల్లి ఇంట్లో పనులు చేసుకుని ఇంటింటికి వెళ్ళి పని చేసుకుంటూ ఉండేది. అలా ఒక 9 वर्ष तक जमीन पर कभी पाँव रखकर नहीं चल सकी అన్నాడు. ఆ చిన్న పిల్లవాడు విల్మా అనేటువంటి వాడు తండ్రి కూలీకి వెళ్ళిపోతూ ఉండేవాడు, తల్లి పనులకు వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఎందుకో ఎప్పటి భూమి మీద
మీద కాలు పెట్టి నడవలేకపోతూ ఉన్నాడు అంటోంది. పాము రెక్కర్ नहीं चल सकी. నడవాలంటే భూమి మీద నడుస్తాం మనందరము కూడా. ఆ రెండు కాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఆ భూమి మీద నడుస్తూ ఉంటాము. ఏ కాలు ఎప్పుడు స్థిరంగా ఉన్నా ఎంత గట్టిగా అదైనా భూమిలో నుంచి రావాల్సింది కాబట్టి ఆగే కదం పడాలి चाहिए. ముందుకు వెళ్ళాలంటే ఈ భూమి మనకు సహాయకారిగా ఉంటుంది అన్నాడు. కోకి ఉస్కో 4 वर्ष की उम्र में पोलिया हो गया था అన్నాడు. పోలియా గ్రస్తుడయ్యాడు పాపం. తల్లా రైల్వే కూలి, తల్లా ఇంటింటి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉండేది. కాళ్ళతో అతనికి చిన్న వయసులోనే అతను భూమి మీద కాలు పెట్టి నడవలేనటువంటి పరిస్థితి. అతనికి 4 సంవత్సరాల ఆ టైంలో అతనికి పోలియో వ్యాధి వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. తప్తక్ సేవ బైసాఖ్యాకి సహార ఇచ్చేది. బైసాఖ్య అంటే ఊతకర్రలు చంకలో పెట్టుకు నడుచుకుంటూ ఉంటారు. పిల్లలందరినీ మనం గమనిస్తూనే ఉంటాం. కాళ్ళు లేనటువంటి పిల్లలందరూ కూడా ఊతంగా చంకలో కర్రలు పెట్టుకొని నడుస్తూ ఉంటారు. వాటిని బైసాఖి అంటారు. ఊతకర్రని బైసాఖి అంటారు. डॉक्टरों ने जवाब दे दिया कि वो कभी भी जमीन पर अपने कदम सीधे नहीं रख पाएगी. తల్లిదండ్రులు కదా, అయ్యో ఈ పిల్లవాడికి పోలియో వచ్చింది, నేను ఎట్లా ఏంటి ఈ పరిస్థితి ఏంటి అని చెప్పి తల్లిదండ్రులు ఈ పిల్లవాడిని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళితే డాక్టర్ ఇచ్చిన సూచన ఏంటంటే ఈ పిల్లవాడు భూమి మీద కాలు పెట్టి నడవలేడు అని గట్టిగా చెప్పాడు. పోలియో వచ్చింది, పోలియో వస్తే ఏ కాళ్ళు కానీ చేతులకు కానీ పోలియో వస్తే పని చేయవు పాపం. అన్నీ ఉండి సక్రమంగా మానవుడు పనిచేసుకుంటూ ఉంటేనే అట్లా ఉండే పరిస్థితులలో ఏవో ఒక అంగవికలాంగులు ఏర్పడుతూ ఉంటే, అంగంలో ఏదో ఒక లోటు కనబడుతూ ఉంటే, తిరిగి తను నడవలేని పరిస్థితిలో ఉంటే చేతిగడుల సహాయంతో పిల్లవాడు నడుస్తూ ఉండేవాడు. అరే ఈ పిల్లవాడు ఇట్లా జరిగిందా ఏంటా అని చెప్పి తల్లిదండ్రులు డాక్టర్ని తీసుకెళ్తే డాక్టర్ నూరిపాడు ఖచ్చితంగా చెప్పాడు. ఏమని, వీడు ఎటువంటి పరిస్థితులలో కూడా కాళ్ళు కింద పెట్టలేడు, నడవలేడు అని చెప్పేసేసాడు. उसकी माँ बड़ी धर्मपरायण साकारात्मक మనోవృత్తి వారి సాక్షి ఉండాలి. తల్లి ధర్మాన్ని ఎలా నడిచిపోవాలో, ఎలా ధర్మాన్ని ఉండాలో డాక్టర్ చెప్పాడే వీడికేం తెలియదు అని అలా ఏం చిన్నపుచ్చుకొని డాక్టర్ మటుకు ఏమీ అనలా. ఎందుకంటే అనాల్సిన పరిస్థితి అసలు కలగలేదు కూడా వాళ్ళలో కూడా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనోవృత్తి వారి సాహసీమైన ధైర్యం కలదు. పిల్లవాడు నడవకపోతే ఏ ఒక్క కుటుంబంలో అంగవికలాంగులు ఉండేటట్టయితే వాడికి మనం సహాయం చేయాలి. ఎందుకంటే దూసరం పై ఆధారపడితే వాడు ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాడు. కాళ్ళు లేవు, నడవలేడు, వాడు ఎవరైనా పట్టుకొని తీసుకువెళ్ళాలి. మరి అతనికి మనసులో బాధే పాపం. ఎందుకంటే అరే నేను లేవలేను, నడవలేను కాబట్టి తల్లిదండ్రులకి నేను చేయాల్సింది పోయి నాకే తల్లిదండ్రులు చేసినాడని చెప్పి బాధ ఉంటుంది ఎవరికైనా బిడ్డ కూడా. కానీ తల్లి ఏమనుకుంటుంది, అందరి బిడ్డల కన్నా కూడా ఈ పిల్లవాడే నేను బాగా ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది తల్లి. ఎందుకంటే అంగవికలాంగుడు కదా పిల్లవాడు. మరి ఎవరు అతని భారం తల్లి కన్నది కాబట్టి, తన కర్తవ్యం ఉంది కాబట్టి, కర్తవ్య నిష్టలో తన పనిని తను చేసుకోవాలి కాబట్టి నా పిల్లవాడు ఇలా అయ్యాడని చెప్పి ఎప్పుడూ బాధపడలా ఆవిడ. ఎందుకు భగవంతుడు ఎట్లా ఇచ్చాడో అంతవరకు సంకల్పం మనకి. అంగవికలాంగుడిగా జన్మించాడు, ఎవరి తప్పు ప్రారంభికమ ఎప్పుడేం చేసుకున్నాడో ఇలా వచ్చిందని చెప్పి వాడి విసుకూటం కానీ కసుకూటం కానీ ఏమీ చేయదు తల్లి. ఎందుకంటే ఆవిడ కర్తవ్యనిష్ట, ధర్మపరాయణ, ధర్మం ఇంతే మనం చేసుకున్నప్పుడే ఇలా ఉంది, పిల్లవాడు ఇలా జన్మించాలని అంతమటికే అనుకుంటాం మనం. ఎందుకంటే బతుకులు వాడిని విసుకొని కసుకుంటే కుదరదు కదా. ఎందుకంటే ఇద్దరు పిల్లల్లో ఒకడు అంగవికలాంగుడిగా జన్మించేటట్టయితే తల్లి వాడి మీద ఎక్కువ మమకారం చూపించుకుంటుంది పాపం. అయ్యో వీడు ఇట్లా అయిపోయాడేంటి, ఎవరు ముందు వీడిని ఎవరు చూస్తారని చెప్పి తల్లి మనసు ఆవేదన చెందుతూ ఉంటుంది. కానీ నిబ్బరతే మన మనసు బాగా దృఢంగా అడ్డుపెట్టుకుంటుంది. నేను కాబట్టి నా పిల్లవాడికి ఎవరు చేస్తారని చెప్పి పిల్లవాళ్ళు ధైర్యాన్ని నిండిపోస్తుంది. చక్కగా ఏం పర్వాలేదురా, కాళ్ళు లేకపోతే ఏమైంది, చక్కగా బతుకల సహాయంతో స్కూల్కి వెళ్ళు, చక్కగా చదువుకో, నువ్వు బాగా చదువుకున్నావు అనుకో నీకు మంచి జాబ్ లభిస్తుంది, దానివల్ల నీ అంగవికలాంగం అడ్డు రాదు అని చెప్పేది తల్లి కూడా అంటున్నాడు. మాకి ఆదర్శవాది బాतें सुनकर बिल्मा ने कहा
అలా చెప్తూ ఉన్న ధైర్యం చెప్తూ ఉండేటువంటి తల్లి పిల్లవాడికి మినిమా చెప్తున్నాడు ఏమని, మామయ్య క్యాకర శక్తి చెప్పి మై చెల్లి పాటికు నేను ఎప్పటికైనా నడవలేనా ఇంతేనా అని అమ్మతో అడుగుతున్నాడు వాడి పాపం. మేరీ బేటీ తుమ్ జో చాహే ప్రాప్తి కర్ సక్తి హో, నీవు నడవాలి అనుకుంటున్నావు ఖచ్చితంగా నువ్వు సాధన చేసుకో, సాధన చేసుకోవడంలో తప్పలేదు కదా. సాధనలో పనులు సంపూర్ణ ఎంత కఠినమైన పని అయినా కూడా సాధన చేసుకుంటూ పోతూ ఉంటే ఆ పనిలో సఫలీకృతం అవుతామని. కాబట్టి తల్లి కూడా చెప్పింది ఏమని, నువ్వు ఎంత సాధన చేసుకుంటావో అంత ప్రతిఫలం నువ్వే పెడతావు అని చెప్పింది. మాని ఆత్మవిశ్వాసకి సాత్విక, ఆత్మవిశ్వాసాన్ని మనసులో ఉంచుకొని నువ్వు ఏది కావాలో చెప్పు, దానిలో నీకు ప్రవేశపెడతాను. నువ్వు కాళ్ళు లేవని కళ్ళు లేవని నువ్వు బాధపడవాకు. ఈ విల్మాకి ఒక్క కాళ్ళే లేవు, పోలియోగ్రస్తుడయ్యాడు కాబట్టి వాడికి కాళ్ళు ఒకటే భగవంతుడు ఇవ్వలేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా తల్లి బాగా వాడికి ఆత్మస్థైర్యాన్ని నింపింది. అది గొప్పతనం. పోరా నీవు నడవలేవు పెట్టలేవు పద్దాకా నేను చేయాల్సి వస్తుంది తల్లి విసుక్కోదు పాపం. కానీ కన్నది కదా 9 నెలలు భారాన్ని మోసి చక్కగా కన్నది. భగవంతుడు ఎంత ప్రాప్తమో అంతటికి ఇచ్చాడు. ఈరోజు కాళ్ళు అని చెప్పి బిడ్డని చీదరించుకుంటే లోకం మొత్తము ఆ పిల్లవాడి చీదరించుకుంటుంది. కాబట్టి తల్లి పిల్లవాడికి ఆత్మవిశ్వాసం అనేది నేర్పాలి. ముందు నీకు కాళ్ళు లేకపోతే ఏంటిరా, కొండంత ధైర్యం ఉంది నీకు, ఎట్లాగైనా నువ్వు జీవితంలో మంచిగా రాణిస్తావు. మళ్ళీ కాస్త కూస్తో కాకపోయినా సరే నువ్వు మళ్ళీ నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడి నడిచే నీ శక్తిని పొందగలుగుతావు చెప్పి తల్లి దృఢంగా తన బిడ్డకి ధైర్యాన్ని నూరిపోస్తుంది. తిరిగి వాడేలాగా నువ్వు నీ బ్రతికిందే అనే మాట ఏ తల్లి కూడా అందు. అలాగే మిల్మా తల్లి కూడా అలా అనలేదు అని చెప్తాడు. क्या मैं दुनिया की सबसे तेजीदार बन सकती हूँ? विल्मा ने तुरंत प्रश्न किया। क्यों नहीं मेरी बेटी, मुझे तुझ पर पूरा विश्वास नहीं है. నేను ఒక మంచి ఏదో ఒక గుర్తింపును పొందాలి నేను అని చెప్పి ఆ పిల్లవాడు ఎప్పుడైతే తల్లికి చెప్తూ ఉన్నాడో, ఒక ప్రతిభావంతుడైనటువంటి ఒక పౌరుడిగా నేను తయారవ్వాలి, ఏదో ఒక రంగంలో నేను కృషి చేసి ఆ రంగాన్ని ఎంచుకుంటాను అని తల్లికి చెప్పినప్పుడు మానే దృఢ విశ్వాసకి సాత్విక, మనసులో నమ్మకాన్ని అడ్డు పెట్టుకొని ఉంటుంది. పిల్లవాడే కదా, ధైర్యం చెప్పాలి. ఎవరైనా ఇంకెడు కానీ అమ్మ ధైర్యం చెప్పాలి బిడ్డలకి అని చెప్తూ ఉన్నాడు. సరే కరుణాస్వరమే కహా అంటున్నాడు. బేటీ ముజే తుझ पर విశ్వాస్ పూరా విశ్వాసకే, నీ మీద నీకు పూర్తి నమ్మకాన్ని ఉంచుకోముందు అని చెప్తుంది. మానే దృఢ విశ్వాసకే సాత్విక, తల్లి మంచి దృఢ విశ్వాసంతో ఉంటుంది, గట్టి నమ్మకం. నా పిల్లవాడు ఏదో ఒక రంగంలో రాణిస్తాడు, మంచి పేరు తెచ్చుకుంటాడు. అంగవికలాంగులు అయితే ఏమి ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మంచి పౌరుడుగా తయారు చేశాను తల్లి అనుకుంది. బిడ్డ మనసులో కూడా ప్రేరణ కలుగుతోంది. విల్మానే కరుణాస్వరమే కహా అన్నాడు. मुझे तुझ पर माँ ने दृढ़ विश्वास के साथ कहा, कैसे, जबकि डॉक्टरों के अनुसार मेरे लिए चल पाना संभव नहीं है అన్నాడు. డాక్టర్లు చెప్తున్నారు కదా, ఈ పిల్లవాడిక భూమి మీద కాలు పెట్టి నడవలేడు అని చెప్తున్నాడు డాక్టర్లు. కానీ మన వంతు కృషి మనం చేసుకోవాలి కదా. అట్లాగే డాక్టర్లు ఇక నడవలేడు, కూర్చోలేడు, నుంచోలేడు అని అలా చెప్పకూడదు. డాక్టర్లు కూడా అలా చెప్పకూడదు. చెప్తే కొంచెం ఆరోగ్యం ఉన్న మనిషి కూడా అనారోగ్య పాలైపోతున్నాడు. డాక్టర్ కూడా ఇలా అన్నాడేంటి అని చెప్పి వాడిలో కూడా ఒక మనోధైర్యం ఏర్పడుతుంది. కానీ ఎప్పుడు రోగిపట్ట, రేపు చచ్చిపోయే రోగిపట్ట కూడా మనం వాళ్ళని ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఏమవుతుంది సార్, చక్కగా ఉంటారు మీరు, ఇప్పుడైతే ఏమైంది, తర్వాత అయినా మీరు చక్కగా ఉంటారు, ఏదో ఒకటి చెప్పాలి. కానీ అలా అధైర్యాన్ని బట్టి ఏ రోగికి మనం ముడిపోయకూడదు అని చెప్తున్నాను. मेरे लिए चल पाना संभव नहीं है చెప్పాడు కదా డాక్టర్స్ అంటున్నాడు. విల్మా నే కరుణాస్వరమే కహా, పాపం బాధగా అంటున్నాడు విల్మా. తండ్రి ఇలా చెప్పాడు, ఏమని, డాక్టర్ ఇలా చెప్పాడు, నువ్వు ఇక నడవలేవు కదైనా నీ జీవితం ఇంతేనని చెప్పాడు. కాబట్టి ఏమనుకుంటున్నాడు, అయ్యో అమ్మ నేను నడవలేనని చెప్తున్నాడు కదా డాక్టరు. ఏ కార్యంలో ముందు రంగాలు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు నడవాలి కదా. నేను చేతుల్లో అబ్బేలా కాళ్ళన్నా ఉండి నడుచుకుంటూ పోతుంటాము, మరి కాళ్ళకే వచ్చింది నాకు ఈ ప్రాబ్లం, నేను ఎలా
ఎలాగమ్మా ఏంటమ్మా అని చెప్పి మనసులో బాధ. తోడిపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాడికి బాధ, అయ్యో నాకు కూడా కాళ్ళు చిక్కగా ఉంటే నేను తోడిపిల్లలతో ఆడుకుంటాను అని ఒక అంగవికలాంగుడు ఎవరైతే ఉంటాడో మనసులో మనోవేదన చెందుతూ ఉంటాడు వాడు. కానీ అలా మనోవేదన చెందకుండా వాడిలో కూడా ధైర్యాన్ని ఊడిపోయాలి మనం. కాబట్టి గుడ్డి అందులో వాళ్ళకి ఒక లిపిని నిర్మించుకొని చక్కగా అందవాళ్ళు ఎవరైతే కళ్ళు లేని వాడికి చక్కగా ఒక లిపినిచ్చి లూయి బ్రెయిల్ అనేటువంటి ఆయన వాళ్ళలో కూడా మనోధైర్యాన్ని నింపినటువంటి వాడు లూయి బ్రెయిల్. నిజంగా ప్రాతకాల స్మరణీయుడు ఆయన. ఎంతైనా చక్కగా చెప్పుకోదగ్గ వాడు. కళ్ళు లేని వాడికి ఒక లిపిని తయారు చేసి ఈ రోజులలో కథన రంగంలో అన్ని రంగాల్లో వాళ్ళే దివ్యాంగులుగా ఉండి కూడా వాళ్ళు చక్కగా అన్ని రంగాలలో కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్క లిపి, శ్రద్ధ, నాకు కళ్ళు లేవు నేను ఈ ప్రపంచాన్ని చూడలేననేటువంటి మాట వాళ్ళ దృష్టికి రాకూడదు. చదువుకోవాలి. ఎవరికి ఏ తగ్గట్టుగా అన్ని పాఠశాలలో ఉన్నాయి. చక్కగా మూగవాడకుంది, చెంపివాడకుంది, గుడ్డివాడకుంది, గుడ్డివాడకునే ప్రతి కేటగిరీకి కూడా చక్కగా వాళ్ళు పాఠశాలను స్థాపించి వాళ్ళని 2 ఉపాధ్యాయులు మనోధైర్యాన్ని నూరిపోసి ఇళ్ళ దగ్గర తల్లిదండ్రులు మనోధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటే వాడు కొండంత ఆశగా చక్కగా పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు. కానీ అంగవైకల్యంగా ఉండేటువంటి పిల్లల పట్ల మనం చిన్న చూపు చూడకూడదు. అది అసలు మంచి పద్ధతే కాదు అంటున్నాడు. చేతనైతే సహాయం చేయండి, ప్రోత్సహించాలి మనం. అది కావాల్సింది వాళ్ళకి ప్రోత్సాహం కావాలి, మనోధైర్యాన్ని నింపాలి మనం. ఇలా కనుక మనం చేయలేకపోయేటట్టయితే మన పని మటుకు సాధ్యం కాని విషయము అని చెప్తూ ఉన్నాడు. ఈశ్వరుని విశ్వాస స్వయం పరి భరోసా, భగవంతుని మీద నమ్మకం, తనకు తనగా భరోసా, ధైర్యాన్ని ఉంచుకోవాలి ముందు అంటున్నాడు. మెహనత్ और लगन, కష్టపడాలి మనం. తుమ్హో చాహో వహ్ ప్రాప్తి కర్ సక్తి హో, నువ్వు ఏవి కావాలంటే అవి నీకు ప్రాప్తిస్తాయి అంటున్నాడు. ఏవని ఈశ్వరుడు భగవంతుని మీద నమ్మకం ఉంచుకో ముందు. స్వయం పరి భరోసా, నీకు నీవుగా భరోసా కల్పించుకో. నాకు చేతులు లేవు, కాళ్ళు లేవని నువ్వెందుకు బాధపడదు. సాహసం చేస్తాను, నడవగలుగుతా, లేకుంటే లేదు. కాబట్టి ఏంటి, ఒక ప్రాక్టీస్ అనేది చేసుకుంటూ ఉండాలి. కర్రల సహాయమైనా పిల్లవాడు నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ నాకు కాళ్ళు చొచ్చుబడిపోయినాయి అని చెప్పి ఆ పిల్లవాడు బాధపడకూడదు. ప్రపంచాన్ని చూడాలి, పాపం ముందుకు వెళ్ళాలి అని అంటే అతనికి కూడా సాయశక్తిలా పాపం ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. భగవతేచ్ఛ ప్రయత్నించగా ఏ పనైనా సఫలీకృతం అవుతుంది పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి ఇలాగే ఈశ్వరుని మీద భగవంతుని మీద నమ్మకం ఉంచాడు విల్మా. స్వయం పరి భరోసా, తన మీద తను భరోసా ఉంచుకున్నాడు. మెహనత్ और కష్టపడుతూ ఉన్నాడు. जो चाहे वो प्राप्त कर सकती हो అన్నాడు. ఇవన్నీ ఉంటే ఏమో నడవగలుగుతానేమో, కనీసం ఊతకర్రల మీదైనా నడవగలుగుతానేమో. డాక్టర్లు అసలు పాదమే కింద పెట్టలేడు, ఈ పిల్లవాడు అన్నీ చచ్చుబడిపోయినాయి అని చెప్పినటువంటి ఆ డాక్టర్ గారికి ఈ పిల్లవాడు తల్లి మనోధైర్యం, తల్లి యొక్క గొప్పతనాన్ని మెచ్చుకోవాలి. తండ్రి ఒక రైల్వే కూలి, తల్లి ఒక ఇంటింటికి వెళ్ళి పనులు చేసుకునేటువంటి ఆవిడ. కానీ వీడు కాళ్ళు చచ్చుబడిపోయి తల్లి అంత అంత శ్రమపడి వచ్చినప్పుడు కూడా బిడ్డను విసుక్కోలా, నాన్న నువ్వు నడవగలుగుతావు, చక్కగా మనోధైర్యంగా ఉండు అని తల్లి కూడా విల్మాని ప్రోత్సహించింది. కాబట్టే ఈ రోజున వాడు కొన్ని రంగాల్లో కృతజ్ఞుడాడంటే వెనక తల్లి యొక్క ఆశీర్వచన బలం, మనోధైర్యం ఉంది. ఎంతటి పనైనా చాలా సాధ్యమే అవుతుంది, కానీ అసాధ్యం కాదు అని చెప్తూ ఉన్నాడు. మానే ఏకాకే ఉసే గోత్ మే ఉఠా లియా, ఇలా చెప్పి ఆ పిల్లవాడి పాపం ఒళ్ళోకి తీసుకుంది అని చెప్తూ ఉన్నాడు. మాకి ప్రేరణ హిమ్మతే 9 वर्ष की विल्मा నా బైసాఖియా అవతార్ పింకి వచ్చైనా ప్రారంభం కియా అంటున్నాడు. వైశాఖ అంటే ఊతకర్రలు, తల్లి ప్రోత్సహించింది బాగా గమనించాలి మీరు. పాప తండ్రి ప్రోత్సహించాడు బాగా గమనించాలి మీరు. ఈ రెండింటి ప్రోత్సాహం వల్ల నేను నడవగలుగుతాను, నా వెనక మా అమ్మ ఉన్నది, కొండంత అండ ఉన్నది అని చెప్పి మనోధైర్యంగా ఆ కర్రని ఇసిరి పడేసేశాడు. ఎందుకు నడవలేనో చూస్తాను అన్నాడు.
अचानक बैसाखी अवतार देने के बाद चलने का प्रयास में कई बार जुक्मिపోయింది పాపం. బాధపడ్డాడు. నడవలేడు కదా, ఎలా నడవగలుగుతాడు? సాధ్యం కాని విషయం కదా ఇదంతా కూడా. నడిచేటువంటి పరిస్థితి లేదు కదా, కాబట్టి ఇదంతా కూడా సాధ్యం కాదు, సాధ్యం కానిది అసాధ్యం చెయ్యాలి అని చెప్పి ఈ విధంగా మెల్లమెల్లగా ఆ బైశాఖి అనే భూతకర్రలను పక్కన పడేసి మెల్లగా భూమి మీద నడవటం అనేది తనకు తనుగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. ఎంత బాధపడ్డాడో ఆ విల్మా అనేటువంటి వాడు అనుకున్నాడు. దర్ద చేతి రహి తనకి విన బాధ కాళ్ళు పాదం కింద పెడుతూ ఉంటే బాధపడేవాడు. పాపం ఎంత బాధపడ్డాడో అనిపిస్తోంది. లేకిన్ ఉస్నే హిమ్మత్ నహీ హారీ, ధైర్యాన్ని కోల్పోలా, ధైర్యంగా ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు. అవును పోయి సహారా నహీ లియా, అయినా కూడా ఎవరి సహాయం కూడా లేదు, నడవాలి, నేను ఖచ్చితంగా నడవాలి అని గట్టి ప్రయత్నం అన్నమాట చేశాడు. చక్కగా సాధ్యం చేసుకున్నాడు. ఈ పని నేను చేయగలను అనుకున్నాడు. వైశాఖి అంటే భూతకర్రలను పక్కన పడేసేసాడు. స్వయంగా తనే మెల్లమెల్లగా నడవటం ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. అలాంటి ప్రాక్టీస్ చేసుకునే కాళ్ళు కింద పెడుతుంటే విపరీతమైన బాధ, మోకాళ్ళ అసలు చెప్పలేని నలిగాని బాధ అని చెప్పుకుంటున్నాడు పాపం. కానీ ఈ పని నేను చేయగలను అని నిరూపించాలి అనుకున్నాడు. తల్లి ప్రోత్సాహం ఎంతో ఉంది బిడ్డకి. బాగా గమనించండి, తల్లి ప్రోత్సాహమే కనుక లేకపోయేటట్టయితే ఈ రోజున ఎటువంటి పరిస్థితులలో కూడా అతను ఇలా ముందుకు వచ్చేటువంటి వాడు కాదు అని చెప్తూ ఉన్నాడు. ఉస్నే హిమ్మత్ నహీ హారీ ఔర్ కోయి సహారా నహీ లియా, ఎవరి సహాయం కూడా తీసుకోలా వీడు. తీసుకోకుండానే చక్కగా తనకు తానుగా నడవటం మొదలుపెట్టాడు అని చెప్తూ ఉన్నాడు. ఒక్క తడవ ఈ ప్రశ్నలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఒక్కటి రాసుకోండి. పేజీ నెంబర్ ఎంత? పేజీ నెంబరు 72లో ఉన్నాయి చూడండి. సునో బోలో, సునో బోలో, సునో బోలోలో చూడండి. ఒక్క తడవ ఒకటో ప్రశ్న రాస్తున్నాను. శారీరక, शारीरिक, रूप से कमजोर, लोग कैसे होते हैं, कैसे होते हैं తర్వాత శారీరక శ్రమ ముందు తర్వాత మూడవ ప్రశ్న చూడండి. విల్మా अपनी माँ से प्रेरित हुई तुम्हें कौन प्रेरित करते हैं, कोई क्वेश्चन राయండి చక్కగా మీరు నోట్స్లో రాసుకోవాలి.